The first important thing is that spend 10 minutes for question paper reading. మొదటి క్వశ్చన్ నుంచి చివరి క్వశ్చన్ వరకు పూర్తిగా చదవడానికి ప్రయత్నం చేయండి. ఎగ్జామినేషన్లో మనకు 3 hours 15 minutes ఉంటాయి. ఆ 15 minutes ఇట్ ఈస్ మెంట్ ఫర్ క్వశ్చన్ పేపర్ రీడింగ్. ఆ క్వశ్చన్ పేపర్లో ఏవైతే మీరు ఆన్సర్ చేయగలరో చక్కగా వాటిని టిక్ పెట్టుకోండి. డివైడ్ క్వశ్చన్స్ ఇంటూ 3 categories. ఫస్ట్ వన్ ఈజీ అండ్ వెల్ నోన్ క్వశ్చన్స్. వీటిని మొదటిగా రాయాల్సి ఉంటుంది, తద్వారా మనం ఎగ్జామినర్ని ఇంప్రెస్ చేయవచ్చు. సెకండ్లీ డిఫికల్ట్ అండ్ నోన్ క్వశ్చన్స్. కొంచెం కష్టంగా ఉండి ఓ మోస్తరు రాయగలిగే సమాధానాలను తర్వాత రాయండి. ఫైనల్లీ అన్నోన్ క్వశ్చన్స్ రాయడానికి ప్రయత్నం చేయండి. అన్నోన్ క్వశ్చన్స్ ఎలా రాయాలో ఈ వీడియో చివరి ఎండ్లో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, శ్రద్ధగా వినండి. ఈ ఆర్డర్లో మనము ఆన్సర్స్ రాయగలిగితే we can impress the examiner and we can get more score.